హాయ్ అండి. నమస్తే అండి. ఈరోజు నేను ప్యూర్ సిల్వర్ ప్లేట్స్ అయితే చూపించబోతున్నానండి. మంచి లుక్‌తో, మంచి డిజైన్స్‌తో ఉన్న ఈ ప్లేట్స్ అయితే పూజల దగ్గరికి వాటికి బావుంటాయండి. అన్ని రకాల సైజుల్లో అయితే ఉన్నాయండి. ఇవి ఒక్కొక్కటిగా మనం చూసేద్దామండి. ఇదైతే చిన్న సైజ్ అండి. వెయిట్ వచ్చేసి 66 గ్రాములండి. లోతు వచ్చేసి 1½ నుంచి 2 ఇంచెస్ వరకు అయితే ఉందండి. వెయిట్ అయితే చాలా తక్కువలో ఉందండి ఈ ప్లేట్ అయితే. నెక్స్ట్ ఇంకో ప్లేట్ అయితే చూద్దామండి. ఇదైతే మంచి డిజైన్ వచ్చిందండి. ఫినిషింగ్ మాత్రం చాలా చాలా బాగుందండి. దీని వెయిట్ వచ్చేసి 208 గ్రాములండి. మంచి లుక్తో అయితే ఉందండి. నెక్స్ట్ ఇంకొక ప్లేట్ అయితే చూద్దామండి. దీని వెయిట్ వచ్చేసి 87 గ్రాములండి. చూసారా కింద వైపు ఫినిషింగ్ ఎంత బాగుందో. ఏనుగుల స్టాండ్ అయితే వచ్చిందండి. అన్నీ కూడా ఏనుగుల స్టాండ్ అయితే వచ్చాయండి. మంచి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది మధ్యలో. సైడ్ కూడా మంచి డిజైన్ అయితే వచ్చిందండి. చాలా మంచి లుక్తో అయితే ఉందండి. చాలా చాలా బాగుందండి వెయిట్ తక్కువైనప్పటికి కూడా. నెక్స్ట్ అయితే ఇంకొక ప్లేట్ అయితే చూద్దామండి. ఇది 87 గ్రాములు అని చెప్పాను కదండి. నెక్స్ట్ ఇంకో ప్లేట్ అయితే చూద్దాము. ఇది చాలా మందంగా అనిపిస్తుందండి. లోతు కూడా 2 ఇంచెస్ పైనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది 124 గ్రాములండి. ముందు చూపించిన దానికంటే కూడా కొంచెం పెద్ద సైజు, వెయిట్ కూడా కొంచెం ఎక్కువ అండి. ఇది కూడా మంచి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చిందండి. సైడ్ కూడా ఈ విధంగా అయితే డిజైన్ వచ్చింది. అన్నిటికి కూడా ఏనుగుల స్టాండ్ అయితే వచ్చిందండి. ఇది కొంచెం పెద్ద సైజ్ అండి. ఇది 259 గ్రాములండి. ఫినిషింగ్ మాత్రం చాలా చాలా బాగుందండి. కింద వైపు కూడా ఫినిషింగ్ అయితే మాత్రం చాలా షైనీగా ఉంది. సైడ్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి. ప్లేట్ మధ్యలో అయితే మంచి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది. ఈ డిజైన్ మాత్రం చాలా చాలా బాగుందండి. చూసారా ఎంత బాగుందో. ఈ డిజైన్ అయితే చాలా మంచి లుక్తో ఉంది. మంచి షైనీగా అయితే ఉందండి ఈ ప్లేట్. కటింగ్ మాత్రం చాలా బాగుంది. సైడ్ వచ్చేసి ఇలా లీవ్స్, ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. దేవుడి దగ్గర పూజలకైతే ఇది మంచి లుక్ అయితే ఉంటుందండి. పూజల దగ్గర పెట్టినట్లయితే ఇలా ఏనుగు స్టాండ్ అయితే వచ్చాయండి. అంచు కూడా మంచి డిజైన్ అయితే వచ్చిందండి. చాలా బాగుందండి ఇది. మంచి వెయిట్తో అయితే ఉందండి. చాలా బరువు కూడా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక ప్లేట్ అండి. ఇది కూడా మంచి ఫ్లవర్ డిజైన్ అండి. ముందు చూపించిన దానికంటే కూడా ఇది కొంచెం పెద్ద సైజ్ అండి. సైడ్ వచ్చేసి డిఫరెంట్గా వచ్చిందంటే డిజైన్ అయితే. సైడ్ డిజైన్ అయితే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. మంచి షైనీగా ఉందండి. అడుగునైతే ఇలా లైన్స్తో డిజైన్ వచ్చింది. ఇదైతే 327 గ్రాములండి. అన్నిటి మీద కూడా ఇది కొంచెం అయితే వెయిట్ ఎక్కువండి. మంచి డైమండ్ షేప్లో అయితే లైన్స్ వచ్చాయి. అడుగునైతే చాలా చాలా బాగుందండి. చాలా మంచి లుక్తో అయితే ఉంది. ఈ విధంగా సైడ్ డిజైన్ అయితే ఫినిషింగ్ కూడా చాలా మంచి లుక్ అయితే వస్తుందండి. మధ్యలో అయితే ఇలా మంచి ఫ్లవర్ డిజైన్ అండి. మంచి డిజైన్తో వచ్చింది. చాలా బాగా అనిపిస్తుందండి. మంచి షైనీగా ఉందండి ఈ ప్లేట్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ ప్లేట్స్ అయితే పూజలకి వాటికి వాడుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి. ఈ ప్లేట్స్ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ప్లేట్లు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.